చందమామ రామాయణం 48వ భాగం. దుఃఖంతో మతి చెడి ఉన్న రాముడితో విభీషణుడు మరొక విషయానికి కూడా బయటపెట్టాడు. నికుంభిలా హోమం చేస్తుండగా మధ్యలో ఎవడు నీతో యుద్ధం చేస్తాడో వాడి చేతిలో నీకు చావున్నది అని బ్రహ్మ ఇంద్రజిత్తుకు చెప్పాడు. ఇప్పుడా హోమాన్ని భంగపరచటానికి అవకాశం దొరికింది. తరువాత రాముడి ఆజ్ఞ పొంది లక్ష్మణుడు సుగ్రీవ, హనుమంత విభీషణలను, వానరసేనను వెంటబెట్టుకుని ఇంద్రజిత్తు హోమకార్యం భంగం చేసి అతన్ని చంపడానికి బయలుదేరాడు. వారి దారికి అడ్డంగా రాక్షససేన నిలబడి ఉన్నది. ఇంద్రజిత్తు హోమం పూర్తి చేసే లోపలనే ఆ రాక్షస సేనను నిర్మూలించవలసి ఉంటుందని విభీషణుడు లక్ష్మణుడితో అన్నాడు. ఆ సేన నిర్మూలమైతే హోమం ముగించకపోయినా ఇంద్రజిత్తు బయలుదేరి వస్తాడు. అప్పుడతన్ని తేలికగా కడతేర్చవచ్చు. ఈ మాట విని వానరసేన రాక్షసులపై విరుచుకుపడింది. ఉభయ పక్షాలు దారుణంగా పోరాడాయి. వానరులు, రాక్షసులు కూడా పెద్ద సంఖ్యలోనే చచ్చారుగాని రాక్షసులు వానరుల ముందు నిలవలేక బెదిరిపోయారు. ఈ వార్త విని ఇంద్రజిత్తు హోమకార్యం పూర్తికాకుండానే లేచివచ్చి రథమెక్కాడు. రాక్షససేన అతని రథం చుట్టూ మూగింది. కాని హనుమంతుడు పర్వతాకారం ధరించి పెద్ద పెద్ద చెట్లతో రాక్షసులను చావమోదసాగాడు. రాక్షసులు వేల సంఖ్యలో హనుమంతుణ్ణి చుట్టుముట్టారు. తనమీద రకరకాల ఆయుధాలను ప్రయోగించే ఆ రాక్షసులందరితోనూ హనుమంతుడు ఒకేసారి భయంకరంగా యుద్ధం చేశాడు. రాక్షసులను అదే పనిగా హనుమంతుడు మట్టుపెడుతూ ఉండడం చూసి ఇంద్రజిత్తు తన రథాన్ని అతనికేసి నడిపించాడు. ఇంద్రజిత్తు వేసే బాణాలతో తీవ్రంగా గాయపడి హనుమంతుడు, దుర్మార్గుడా, నీకు నిజంగా వీరత్వం ఉంటే ఆయుధాలు లేకుండా వట్టి చేతులతో నాతో యుద్ధం చెయ్యి అని అతనికేసి వెళ్లాడు. ఇంద్రజిత్తు హనుమంతుడిని బాణాలతో చంపేయగలడు. నీవు వెళ్లి ఇంద్రజిత్తును ఎదుర్కొని యుద్ధం చేసి చంపెయ్యి అని లక్ష్మణుడితో విభీషణుడన్నాడు. వెంటనే ఇద్దరూ కలిసి నికుంభిల కేసి వెళ్లారు. అది నల్లని రాక్షసిలాగా కనిపించే జమ్మి చెట్టు కింద ఉన్నది. ఇక్కడే ఇంద్రజిత్తు భూతాలకు బలులు ఇచ్చి యుద్ధానికి బయలుదేరుతాడు. లక్ష్మణ, ఇంద్రజిత్తు జమ్మి చెట్టును ప్రవేశించకముందే అతనిని రథాశ్వసారథి సహితంగా నిర్మూలించు అన్నాడు విభీషణుడు. లక్ష్మణుడు చప్పున జమ్మి చెట్టు మొదలు వద్దకు వెళ్లి నిలబడి ఇంద్రజిత్తును తనతో యుద్ధానికి రావలసినదిగా ఆహ్వానించాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుడితో ఏమీ అనక విభీషణుడి కేసి తిరిగి, విభీషణ, నీకు కులాభిమానం లేదు. ఈ గడ్డమీద పుట్టి పెరిగిన వాడివి నాకెలా కీడు తలపెట్టావు? నీకు బంధుత్వం గాని మమకారం గాని ధర్మం గాని లేదు. అయిన వారిని వదిలి శత్రువులకు భృత్యుడవయ్యావు. అయిన వారి మధ్య గౌరవంగా ఉండటం కన్నా శత్రువుల వద్ద నీచుడిగా ఉండటం నీకు సమ్మతమైంది. నీ బుద్ధి నశించింది. అందుకే నా హోమానికి విఘాతం కలిగించటానికి లక్ష్మణుణ్ణి ప్రోత్సహించి జమ్మి చెట్టు దగ్గరికి తీసుకువచ్చావు. ఇలాంటి పని ఇంకెవరు చెయ్యడు అన్నాడు. ఆ మాటలకు విభీషణుడు, నా సంగతి తెలియనట్టుగా ఎందుకిలా మాట్లాడతావు? నేను రాక్షసుడనై పుట్టానేగాని నాది రాక్షస స్వభావం కాదు. నేను అధర్మం సహించలేకనే నా సొంత అన్నను వదిలిపెట్టేశాను. మంచివాడైనా పాపులను అంటిపెట్టుకుని ఉంటే పాపాత్ముడొత్తాడు. దుష్టసర్పాలను దూరంగా ఉంచాలి. పరధనాన్ని, పరస్త్రీలను కోరడము, స్నేహితులను నమ్మకపోవటము నాశనహేతువులు. నీ తండ్రి, నీవు కూడా చావనున్నారు. మాయా సీతను వధించి రామలక్ష్మణులకు అవమానం కలిగించిన నీవు బతికి ఉండటానికి తగవు. లక్ష్మణుడి చేతిలో చచ్చి నరకానికి వెళ్ళు అన్నాడు. ఇంద్రజిత్తు మహాకోపంతో అస్త్రాలు ధరించి రథమెక్కి హనుమంతుడి వీపుమీద ఉన్న లక్ష్మణుడితో, రాత్రి యుద్ధంలో నిన్ను, నీ అన్నను నా బాణాలతో మూర్ఛపోగొట్టాను. అది నీవు మరిచి అయినా ఉండాలి, లేదా నీకు చావు దగ్గర పడైనా ఉండాలి అన్నాడు. దానికి లక్ష్మణుడు, ఓరి రాక్షసుడా, నీవు మమ్మల్ని మాటలతోనే చంపుతున్నావుగాని నిజంగా చంపటం నీ తరం కాదు. కార్యశూరుడు ప్రగల్భాలు పలకడు. నీవు దొంగలాగా మాకు కనిపించకుండా యుద్ధం చేశావు. అది వీరుడు చేసే పని కాదు. ఇలా ఎదురుగా కనిపిస్తూ నీ ప్రతాపం ఏపాటిదో చూపు అన్నాడు. మరుక్షణమే ఇంద్రజిత్తు అమిత వేగంగా లక్ష్మణుణ్ణి తన తీవ్రమైన బాణాల పరంపరతో కొట్టి సింహనాదం చేశాడు. లక్ష్మణుడు కూడా ఇంద్రజిత్తును క్రూరమైన బాణాలతో కొట్టాడు. ఇద్దరూ సమంగా యుద్ధం సాగించారు. మధ్యలో విభీషణుడు లక్ష్మణుడితో, ఇంద్రజిత్తు ధైర్యం సన్నగిల్లుతున్నది. వాడి ముఖంలో వెలవెలపాటు కనిపిస్తున్నది. వీలైనంత త్వరలో వీడిని చంపెయ్యి అని హెచ్చరించాడు. నిజంగానే లక్ష్మణుడి బాణాలకు ఇంద్రజిత్తు క్షణంపాటు స్పృహ తప్పి అంతలోనే మళ్లీ తెప్పరిల్లాడు. మళ్లీ ఇద్దరూ యుద్ధం సాగించారు. ఇద్దరూ అమితమైన పట్టుదలతో పోరాడుతూ ఒకరినొకరు బాగా గాయపరచుకున్నారు. వారి యుద్ధం చూస్తుంటే విభీషణుడికి కూడా యుద్ధం చెయ్యాలనిపించింది. అతను తన నలుగురు మంత్రులతో సహా రాక్షసులను సంహరిస్తూ, వానరవీరులారా, ఇంక రావణుడికి మిగిలి ఉన్న వీరుడు ఇంద్రజిత్తు ఒక్కడే. మిగిలిన వాళ్లనందరినీ మీరే చంపేశారు. వీడు నా అన్న కొడుకు, అందుచేత నా చేత్తో వీణ్ణి చంపలేను. ఆ పని లక్ష్మణుడు చేస్తాడు. ఇంద్రజిత్తుకు అండగా ఉన్న రాక్షసులను మీరు చంపేసి ఇంద్రజిత్తు చావుకు తోడ్పడండి అన్నాడు. వానర వీరులు ఎంతో ఉత్సాహంతో తోకలాడిస్తూ సింహనాదాలు చేస్తూ రాక్షసులపైన తలపడ్డారు.
ఈ లోపల లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథిని చంపేశాడు. ఇంద్రజిత్తు తన రథాన్ని తానే నడుపుకుంటూ యుద్ధం సాగించాడు. ఆ సమయంలో 4 వానర వీరులు ఇంద్రజిత్తు యొక్క రథాశ్వాలపైన పడి వాటిని చంపేశారు. అతని రథాన్ని విరిచి పారేశారు. ఇంద్రజిత్తు నేలపైకి దిగి లక్ష్మణుడితో యుద్ధం సాగించాడు. అతను తన రాక్షసులతో, నేను రహస్యంగా నగరంలోకి పోయి ఇంకో రథంతో తిరిగి వస్తాను. నాకు అడ్డంగా నిలబడి మీరు వానరులతో యుద్ధం చేస్తూ ఉండండి. వానరులు నా దారికి అడ్డం రాకుండా చూడండి అన్నాడు. అతను రాక్షసుల వెనుక నుంచి పడకుండా లంకా నగరంలోకి వెళ్లిపోయాడు. అతను మరొక రథం పైన యుద్ధభూమికి తిరిగి వచ్చి లక్ష్మణ విభీషణలను ఎదుర్కొన్నాడు. ఎప్పుడు వెళ్లాడో తెలియకుండా మరొక రథంలో ప్రత్యక్షమైన ఇంద్రజిత్తు ఉపజ్ఞు వాళ్ళిద్దరూ మెచ్చుకున్నారు. మళ్లీ ఇంద్రజిత్తు, లక్ష్మణుడు యుద్ధం సాగించారు. మరొకసారి లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథిని చంపాడు. కాని రథాశ్వాలు సారథి అవసరం లేకుండానే రథాన్ని నడవవలసిన విధంగా నడిపాయి. ఇంద్రజిత్తు లక్ష్మణుడితో బాటు విభీషణుడి మీద కూడా బాణాలు వేశాడు. విభీషణుడు మండిపడి తన గదతో ఇంద్రజిత్తు రథాశ్వాలను చంపేశాడు. ఇంద్రజిత్తు నేలపైకి దూకి కత్తి తీసుకుని విభీషణుడిపైన విసిరాడు. లక్ష్మణుడు దాన్ని తన బాణాలతో 10 ముక్కలుగా నరికేశాడు. తర్వాత ఇంద్రజిత్తు, లక్ష్మణుడు ఒకరిపైన ఒకరు దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. అవి ఒకదాన్ని ఒకటి తాకేసరికి నిప్పు రవ్వలు, మంటలు, పొగ బయలుదేరాయి. ఇంకా కొంతసేపు ఒకరి అస్త్రాలనొకరు ధ్వంసం చేసుకున్నాక లక్ష్మణుడు ఒక దివ్యాస్త్రంతో ఇంద్రజిత్తు తల నరికేశాడు. విభీషణుడు, వానరులు సింహనాదం చేశారు. రాక్షసులు పారిపోయారు. ఇంద్రజిత్తును చంపేసి వానరులకు మితిలేని ఆనందాన్ని కలిగించి లక్ష్మణుడు హనుమంతుణ్ణి, విభీషణుణ్ణి వెంటబెట్టుకుని సుగ్రీవుడు, రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. ఇంద్రజిత్తు చచ్చాడు అని లక్ష్మణుడు చెప్పగానే రాముడు అతన్ని కౌగిలించుకుని, ఇక రావణుడు చచ్చినవాడే. లక్ష్మణ, నువ్వు చేసినది చాలా గొప్ప పని అన్నాడు. వైద్యంలో నిపుణుడైన సుషేణుడు వచ్చి లక్ష్మణ, విభీషణలకు గుచ్చుకున్న బాణాలు తీసేసి చికిత్స చేశాడు. వానర సైనికులు ఉత్సాహంతో గంతులు వేయసాగారు. దేవేంద్రుణ్ణి సైతం జయించిన ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో చచ్చిపోయాడని వినగానే రావణుడు మూర్ఛపోయాడు. అతను స్పృహ తెలిసి ఇంద్రజిత్తు కోసం చాలాసేపు దుఃఖించి దుర్భరమైన రోషంతో, అస్తమానమూ రాముణ్ణే ధ్యానించే సీత బతికి ఉండటం దేనికి, ఇప్పుడే చంపేస్తాను అంటూ కత్తి దూసి సీత ఉన్న చోటికి వేగంగా బయలుదేరాడు. అతన్ని మంత్రులు, భార్యలు వెంబడించి రాసాగారు. మంత్రులు వారించటానికి యత్నిస్తే రావణుడు వినిపించుకోలేదు. సీత అతడి రౌద్రాకారాన్ని అంత దూరంలోనే చూసి తనకు చావు మూడిందని భయపడింది. ఆనాడే హనుమంతుడి వీపు మీద ఎక్కి రాముడి వద్దకు వెళ్లిపోనందుకు పశ్చాత్తాపపడింది. చివరకు రావణుడికి సుపార్శ్వుడనే మంత్రి అడ్డంపడి, నీవంటి బుద్ధిమంతుడు ఆడదాన్ని చంపడమేమిటి? చేతనైతే సీతను వశపరచుకో. ఈ కోపమంతా రాముడిపైన చూపించు. ఇవాళ కృష్ణ చతుర్దశి. యుద్ధ ప్రయత్నం ప్రారంభించి రేపు అమావాస్యనాడు రామలక్ష్మణులతో యుద్ధం చేయి అన్నాడు. సుపార్శ్వుడన్న మాటలు నచ్చి రావణుడు ఇంటికి తిరిగి వెళ్లాడు. అతను తన సేనాపతులతో, ఇవాళ మీరంతా వెళ్లి రాముడితో యుద్ధం చేయండి. అతన్ని మీరు చంపలేకపోయినా మీతో పోరాడి నీరసించి ఉండే రాముణ్ణి నేను రేపు అవలీలగా చంపుతాను అని చెప్పాడు. రాక్షసులు యుద్ధానికి బయలుదేరి వెళ్లి వానరులపై దారుణ యుద్ధకాండ సాగించేసరికి రాముడు పూనుకుని వారిని తన బాణాలతో లక్షల సంఖ్యలో అంతమొందించాడు. లంకా నగరంలో చచ్చిన రాక్షసుల భార్యల ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. ఇక రావణుడు తానే స్వయంగా రామలక్ష్మణులను చంపటానికి బయలుదేరాడు. అతని వెంట రథాలపై మహాపార్శ్వుడు, మహోదరుడు, విరూపాక్షుడు మొదలైన వారు బయలుదేరారు. అందరూ కలిసి రామలక్ష్మణులు ఉండే ఉత్తర ద్వారం కేసి వెళ్లారు. రాక్షస సేన యుద్ధ సన్నద్ధమై వస్తుండటం తెలిసి వానరులు కూడా యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. రావణుడు తన బాణాలతో వానరులను అపారమైన సంఖ్యలో చంపేస్తూ రాముడున్న చోటికి పోసాగాడు. అది చూసి సుగ్రీవుడు రాక్షస సేనలపైన కొండరాళ్ల వర్షం కురిపించి రాక్షసులను కూడా అపారమైన సంఖ్యలో చంపసాగాడు. అప్పుడు విరూపాక్షుడు రథం మీద నుంచి ఒక ఏనుగు మీదికి దూకి సుగ్రీవుడితో పోరాడవచ్చాడు. సుగ్రీవుడు అతనితో భయంకరంగా యుద్ధం చేసి మొదట ఏనుగును తర్వాత విరూపాక్షుణ్ణి కూడా చంపేశాడు. తన సైన్యాలు క్షీణించిపోతూ ఉండటం చూసి రావణుడు వానరసేనను నిర్మూలించమని మహోదరుణ్ణి ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడు మహోదరుడితో కూడా చాలాసేపు యుద్ధం చేసి చివరికి అతన్ని చంపాడు. వానరులు సింహనాదాలు చేశారు. ఈ లోపల మహాపార్శ్వుడు అంగదుడి సేనపైకి వెళ్లి అంగదుడితో ద్వంద్వయుద్ధం చేసి కొంతసేపటికి అతని చేతిలో ప్రాణాలు విడిచాడు. తన వెంట వచ్చిన 3 మంత్రులు చావటం చూసి రావణుడు మహాకోపంతో రాముడిపైకి వెళ్లి యుద్ధం ప్రారంభించాడు. ఇద్దరూ ఒకరిపైన ఒకరు మహాస్త్రాలు ప్రయోగించుకున్నారు. ఒకరి అస్త్రాలను ఒకరు నిర్మూలించారు. చివరకు ఒకరినొకరు బాణాలతో మర్మస్థానాలలో కొట్టుకున్నారు. రాముడు రావణుణ్ణి తీవ్రంగా గాయపరిచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లక్ష్మణుడు విల్లు ఎక్కుపెట్టి రావణుడి ధ్వజాన్ని, వింటిని విరగగొట్టాడు. విభీషణుడు గద తీసుకుని రావణుడి రథాశ్వాలను చంపాడు.
రావణుడు రథం నుంచి కిందికి దిగి తన తమ్ముడైన విభీషణుడిపైన ఒక శక్తిని ప్రయోగించాడు. లక్ష్మణుడా శక్తిని దారిలోనే తన బాణాలతో ఖండించాడు. అది చూసి రావణుడు మరింత పెద్ద శక్తిని తీసి గిరగిరా తిప్పి విభీషణుడిపై విసరబోయాడు. లక్ష్మణుడు రావణాసురుణ్ణి తన బాణాలతో పీడిస్తూ అతని ప్రయత్నానికి అంతరాయం కలిగించాడు. రావణుడు మహాకోపంతో ఆ శక్తిని లక్ష్మణుడి పైకే విసిరాడు. అది లక్ష్మణుడి రొమ్ములో లోతుగా దిగబడింది. లక్ష్మణుడు పడిపోయాడు. రాముడు అది చూసి భరించరాని ఆగ్రహంతో రావణుడిపైన అతి దారుణమైన బాణాలు వేసి తీవ్రంగా బాధించాడు. రావణుడు రాముడి దాటికి తట్టుకోలేక పారిపోయాడు. చందమామ రామాయణం 48వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.